ఒత్తిడి వల్ల అన్నిటికంటే ఫస్ట్ దెబ్బతినేది మానసిక స్వాస్థ్యం. మానసిక స్వాస్థ్యంలో ఫస్ట్ ఇంట్రోవర్ట్ ఉన్న యువత పిల్లలకి డిప్రెషన్‌లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత యాంగ్జైటీలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యాంగ్జైటీ, డిప్రెషన్ ఇస్ మోస్ట్ కామన్. దెన్ మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. మూడ్ స్వింగ్స్ వల్ల ఒక్కొక్కసారి వాళ్ళు తట్టుకోలేకపోతే, కోపింగ్ సరిగ్గా లేకపోతే, ఆ కోపింగ్ అంటే ఎలా తట్టుకోవాలి, ఎలా మనం ఎనర్జీ ఉన్న మన డైవర్ట్ ఎలా చేసుకోవాలి, మన మైండ్ సెట్ ఎలా నెగెటివ్ నుంచి పాజిటివ్కి తీసుకెళ్ళాలి అనేది డైరెక్షన్ సరిగ్గా లేకపోతే, తెలియకపోతే వాళ్ళు రకరకమైన అడిక్షన్స్ కానీ, లేకపోతే రిలేషన్షిప్ బ్రేకింగ్ కానీ, లేకపోతే ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఆత్మహత్యలు చేసుకోవడం కానీ అలాంటిది ఇవి మాత్రం యువతలో ఎక్కువ కనపడుతుంది. సో ఇవన్నిట్లో ఫస్ట్ వాళ్ళు ఒక రిలేషన్షిప్ ఉన్నప్పుడు కంఫర్ట్ జోన్, అన్నిటికంటే కంఫర్ట్ జోన్, కాన్ఫిడెన్స్, తర్వాత సపోర్ట్ అనేది ఫ్యామిలీ నుంచి దొరుకుతుంది. ఆ ఫ్యామిలీ మధ్యలో పిల్లలకి పేరెంట్స్ మధ్యలో సరిగ్గా సంబంధం, ఘనిష్టమైన మంచి సంబంధం లేకపోతే వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు బ్రేక్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు బ్రేక్ చేసినప్పుడు అక్కడ నుంచి బ్రేకింగ్ పాయింట్కి వచ్చినప్పుడు మానసికంగా వాళ్ళు కూలిపోతారు. మానసికంగా పోయినప్పుడు ఐసోలేషన్ అవుతుంది. ఫస్ట్ సొసైటీ, ఫ్యామిలీ వద్దు, ఫ్రెండ్స్ వద్దు, సొసైటీ వద్దు అన్నట్టు వాళ్ళు స్లోలీ విత్డ్రా అయిపోయి డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ, లేకపోతే ప్రతి ఒక్క నిర్ణయం తీసుకొని దానికి ఛాలెంజ్గా తీసుకోవడానికి భయపడతారు. అప్పుడు యాంగ్జైటీ అనేది ఉంటుంది. ఆ ఆందోళన వల్ల వాళ్ళు రకరకమైన మూడ్ స్వింగ్స్లో కానీ, ప్రాబ్లమ్స్లో కానీ, లేకపోతే దానికి తట్టుకోలేక ప్యానిక్ డిసార్డర్ కానీ, PTSD కానీ, ఇలాంటివి కొన్ని రకరకమైన మానసిక రుగ్మతలకి గురి అవుతారు.